వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓల్డ్ అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ నెల 21 నుండి ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు సిరిగిరి చందు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, జోగిన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే మరి ఇక్కడ అర్బన్ కాలనీలో మనకి ఈ యొక్క ఇళ్లను నిర్మాణం చేపట్టి గడిచినటువంటి 40 సంవత్సరాల మన శిథిలా వ్యవస్థకు చాలా దైనా స్థితిలో ఉన్నాయి. మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మన మీరు ఇక్కడ ఈ కాలనీ వాసులో ఉన్నటువంటి ఇళ్లకు ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు మరి ఇచ్చినట్టయితే ఇక్కడే స్థానికంగా ఆ ఇళ్లను డిస్మెంటింగ్ చేసి వాటి స్థానాలలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్టయితే మరి మన ప్రభుత్వంలోని పేద ప్రజలను ఆదుకున్న వాళ్ళకి. రెండవ విషయం, మరి ఇక్కడ అదే సంవత్సరంలో కొంతమందికి దళితులకు పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మన 4వ వార్డులో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్ దశరథ పాఠశాల ఆవరణలో మరి కొంతమందికి పాస్బుక్లు ఇక్కడ రాలేదన్న కొత్త పాస్బుక్లు అప్పుడు ఇచ్చినటువంటి పట్టాల మీదనే వారసులుగా కొనసాగుతూ మరి అక్కడ సాగులో ఉన్నారు. దయచేసి తమ దృష్టికి ఆ పట్టాల విషయంలో కొత్త పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతూ, అలాగే మరి ఈ యొక్క ఫంక్షన్ హాల్ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్న దాంట్లో ఒక కిచెన్ షెడ్, అలాగే టాయిలెట్స్, వాష్రూమ్స్, మనకి ఇక్కడ ఎలక్ట్రిషియన్, కొంచెం సీసీ ఫ్లోరింగ్ ఇలాంటి మౌలిక వసతులు కల్పించి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద దళితులకు అందించినట్టయితే మరి బయట ఎక్కడ ఫంక్షనాలు తీసుకున్న 30,000 40,000 అవుతున్నాయి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం దృష్టిని తీసుకొస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం ఆర్ఎస్ఎన్ఆర్కి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్కి, అన్ని వార్డుల కౌన్సిలర్స్కి, అధికారులకి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లకు, వేదిక ముందున్నటువంటి అందరికీ అవకాశాలకి అన్నదాతలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కమ్యూనిటీ హాల్ ప్రారంభం చేసినటువంటి సందర్భాన మరి వారి ప్రజలందరినీ కూడా కౌన్సిలర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో అంటే మా మున్సిపల్ పాలనతో రాగానే అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి సహకారంతో, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి పట్టణానికి 20 కోట్లు డిఏపీడీసీ నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసిన క్రమంలో మరి అభివృద్ధి పనుల్లో భాగంగా మన గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి వారి పర్యటనకు వచ్చినప్పుడు మరి ఇక్కడ నుండి ప్రజలు అభివృద్ధి చెందుతుంది, కానీ అందులో సామాన్య ప్రజలు, ఒక కష్టం చేసిన ప్రజలు, అవకాశాలు అడగడంలో కావచ్చు, కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ ఒక ఫంక్షనల్ కావాలి, ఒక మినీ ఫంక్షనల్, ఇక్కడ ప్లేస్ ఉంది, మాకు వాటర్ సమస్యలు లేవు, ఫంక్షనల్ ఉంటే బాగున్నాయి, అప్పుడు మంత్రి దృష్టి తీసుకోవడానికి అప్పటికప్పుడు శాంక్షన్ చేసి 25 లక్షలు కేటాయిస్తుందని చెప్పేసి చెప్పడం, దానిలో బాగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం, అది మా హయాంలో ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అభివృద్ధిలో భాగంగా అన్ని వర్గాల అభివృద్ధికి తోడుండేటువంటి క్రమంలో ఇప్పుడే సిరిగిరి చెప్తూ ఈ ఓల్డ్ అర్బన్ కాలనీ 72 ఆ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇచ్చే క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కాలనీ ప్రారంభం చేసే సందర్భం, ప్రస్తుతానికి ఆనాటి ఇల్లు శిథిలావస్థలో వచ్చి తిరుగు ఇల్లు నిర్మించుకుందాం అన్నటువంటి పేదవాడికి మళ్ళీ ఉపన్యాసం అందించే విధంగా నూతనంగా నిధులు ఇవ్వాలని చెప్పి కోరే సందర్భం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నికల హామీలకు నాకు కూడా బాగా గుర్తు. ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా ఈ ఖాళీ వచ్చినప్పుడు ఇక్కడ వినాయక మండపంలో పూజలు జరుగుతున్న ఈ ఖాళీ వాసులతో మహిళలు నవరంతలు ఆ క్రమంలో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక మంది మాకు ఇద్దరు మీద కావాలంటే తప్పనిసరిగా తల్లి అవకాశం మీరు ఇచ్చి వస్తే, ఈ ప్రభుత్వం వస్తే, నేను గెలిస్తే ఇస్తా చెప్పి ఇచ్చిన మాట కూడా బాగా గుర్తుంది.
ఇక్కడే కమిషనర్గా ఉన్నారు. ఇటీవల ప్రజాపాలనలో ఇదే వార్డులో మనం ఏదైతే గ్రామసభ జరుపుకున్నప్పుడు ఎవరైతే ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకున్నారో ఇప్పుడే పోచాలనుకుంటారు కలిసింది మాకు ఇల్లు వాళ్ళని చెప్పినట్టు నేను చెప్పిన ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఆ ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఆల్రెడీ ఇప్పటికే వచ్చి ఇంటి ముందు ఫోటోస్ కూడా తీసుకొని పోవడం జరిగింది. లేదు వాళ్ళు మిస్ అయిన ఉంటే స్పెషల్గా మీరు మున్సిపల్కి వెళ్ళి కమిషనర్ గారు దరఖాస్తు ఇచ్చినట్టయితే, లేదు ఆయా కమిషనర్ రెండు తప్పేసి తీసుకుని వెళ్ళి కమిషనర్ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వారందరూ కూడా ఇండ్లు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకునేవాడిగా తప్పనిసరిగా వారందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటారు మాట సందర్భంగా